అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం, విజయుడిపై చేయి చేసుకున్న మల్లు రవి, ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించేందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ, ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాష, తోసివేత, ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు, అధికార బలంతో ప్రజాపాలన బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కూడా ఒక వార్తగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దాడి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని దూషించి మల్లు రవి దౌర్జన్యం, ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ, ఎవర్రా నువ్వు అంటూ తోసివేత, అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు, ఎంపీ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూలు లోక్సభ సభ్యుడు మల్లు రవి దాడి చేశారు. ప్రోటోకాల్ విషయమే ప్రశ్నించేందుకు ఆగ్రహంతో ఊగిపోయిన ఎవర్రా నువ్వు అంటూ ఎమ్మెల్యే దూషించాడు. తోటి ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేశాడు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయలు కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్ అనే వ్యక్తులతో ఎలా కొట్టిస్తారని ఎంపీని ఎమ్మెల్యేలు ప్రశ్నించారట. ఓకే, అయితే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మల్లు రవి ఎంపీ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేపై ఆ సీసీ రోడ్లకు సంబంధించిన దాని అక్కడ కార్యక్రమానికి వచ్చి ఆ కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసుకుందామన్న టైంలో ప్రోటోకాల్ పాటించలేదు మీరు అని చెప్పేసి ఒక మాట అడిగినందుకు ఎవరు రాను అని దూషించుకుంటా రౌడీజం చేసి తోటి ప్రజాప్రతినిధిని మల్లు రవి కొట్టిండంట. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎట్లుందనంటే, ఇప్పుడు మల్లు రవి కూడా ప్రజలు ఎన్నుకుంటున్నాయి కదా, ప్రజలు ఆశీర్వదిస్తేనే కదా ఎంపీ అయిండు. మరి నీ తోటి ప్రజాప్రతినిధి కదా ఆయన కూడా, మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నాడు, ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు, మరి ఆయనకు పిలిపియారా? మరి ఆయన మీద చేసుకున్నావు అని అంటే అర్థమైంది అంటే అధికార బలం ఉన్నది, అధికార దాహంతో మాకు అధికారం పవర్ ఉంది, మా చేతిలో పవర్ ఉంది కాబట్టి సాక్షాత్తు ఎమ్మెల్యేనే కొట్టిండంటే ఎంపీ ఇక ఆయన ఏ ప్రెస్టేషన్ ఉందో ఏ సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఎంపీ నాగర్ కర్నూలు ప్రజలు గెలిపించింది. ఇది రౌడీజమా? ఒక ఎమ్మెల్యే మీదనే ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ ఎంపీల పరిస్థితి ఉందనంటే, ఒక ఎమ్మెల్యేనే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కొట్టే పరిస్థితి ఉందనంటే రేపు బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏంది అనేది ప్రజలే తప్పు పడుతుర్రు అని చేసిన పని. మరి బరాబర్ కదా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ ప్రోటోకాల్ అయినా కొబ్బరికాయతో కొట్టిస్తాం మల్లు రవి గారు. మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మీరు కొబ్బరికాయ కొట్టిరు, నెక్స్ట్ ఎమ్మెల్యే కదా కొట్టాల్సింది, అక్కడ ప్రోటోకాలే కదా. ఇక్కడ వాస్తవానికి ఇంకోటి కూడా ఏంటంటే అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. నేను అనేది కూడా ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు కలుపుకుంటా పనులు చేస్తున్నారో ఈ అధికారులంతా, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులంతా కూడా మీరు గవర్నమెంట్ జాబులు పక్కకు పెట్టేసి ఏం చేస్తారంటే డైరెక్ట్ కాంగ్రెస్ కండువాలు కప్పుకోరు. కాంగ్రెస్ కండువాలు కప్పుడు అసలు వెళ్ళే ఉండదు కదా, కంప్లీట్ గా క్లియర్ అంతా. ఇది ఏంటంటే రాజరిక పాలన రాజులు పరిపాలిస్తున్నట్టు కనబడుతుంది. ఇలా ప్రజాపాలన, మేము ప్రజాప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకుంటుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్, అది అస్సలే కాదు. ఇక్కడ రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి రాచరిక వ్యవస్థ నడుస్తుంది. దొరికిన వాళ్ళ కొట్టుడు, తిట్టుడు, తీసుకుపోయి జైళ్ళలో పెట్టుడు, ఇదే పని నడుస్తుంది. ప్రజాపాలన కాదు, ఇది రాచరికపు రాజపాలన. ఇది ఒక తోటి ప్రజాప్రతినిధిని కొట్టిండంటే ఇక ఎంత దూరం పోతుందో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు గమనించారు ప్రజల. అదేవిధంగా ఇక్కడ ఇంకొక వార్త చూసుకోవచ్చు మనము.
రెజ్లింగ్ లో మౌనిక మెరుపులు 64 కిలోల విభాగంలో పసిడి పథకం. నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి షణ్ముఖ, జాతీయ షూటింగ్ బాల్ టోర్నీకి కాంపెల్లి విద్యార్థులు అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 12వ పేపర్లు ఉంది. వీళ్ళ గురించి వివరించే ప్రయత్నం చేస్తా. రెజ్లింగ్ లో మౌనిక మెరుపులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన ముక్లోత్ మౌనిక రెజ్లింగ్ లో సత్తా